దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మరి యొక్క నూతన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టారండి. ఏ వేకువజాము ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సమృద్ధిగా కలుగునుగాక. రాత్రికాల సమయంలో సుఖమైనటువంటి నిద్రను మనకు దయచేసి ప్రతి పోరాటం నుండి మనల్ని విడిపిస్తూ దైవీకమైనటువంటి శక్తి చేత మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ప్రభువుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. తండ్రి దేవా, మీకే స్తోత్రములు. ప్రేమ కలిగిన తండ్రి, మీకే స్తోత్రములు. జ్యోతిర్మగు తండ్రి, మీకే స్తోత్రములు. మహోన్నతుడైన నీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. కనికరము కలిగినటువంటి మీ నామమును బట్టి మీకు స్తోత్రములు. బలమైన మీ నామమును బట్టి మీకు స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామముగా ఉన్న నీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములయ్యా. మీరు మా పక్షాన నిలబడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రములయ్యా. అనుదినము మీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలహీనులైనటువంటి ఇశ్రాయేలీల్ని నడిపించినట్లుగా బలహీనులైనటువంటి మమ్మల్ని మీరు దృష్టించి నడిపిస్తున్న తండ్రి, మీకు స్తోత్రములు. మా అతిక్రమాలను చెరిపివేసినందుకు మీకు స్తోత్రములు. మా పాపములను పరిహరించినందుకు మీకు స్తోత్రములు. ఎన్నదగిన వారము కాకపోయినను మమ్మను మీరు ఎన్నుకున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు. మీ దయను బట్టి మీకు స్తోత్రములు. ఏ వేకువజాము ప్రార్థనలో మీరు మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు స్తోత్రములు. మా సమస్త బలహీనతల పైన మీరు శక్తినిచ్చినందుకు మీకు స్తోత్రములు. రాత్రి వేళ కలిగేటువంటి భయాల నుండి మమ్మల్ని తప్పిస్తూ ఆయుష్కాలాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నిలబెట్టినందుకు మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. హల్లెలూయా. లోకంలో ఆకర్షణీయమైనది అందమండి. వస్తువులోనైనా వ్యక్తులలోనైనా అందం ఆకర్షిస్తుంది. ఆత్మీయులకు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అని మనం గమనిస్తే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని లేఖనం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో అందాన్ని బట్టి మోసం, కీడులు, అన్యాయము ఎవరికైనా జరిగిందా అని మనం చూస్తే, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనములో ఆ స్త్రీ కన్నులకు అందమైనదిగా ఆ ఫలము కనిపించిందట. హవ్వ ఆ ఫలాన్ని చూసినప్పుడు ఆమె కన్నులకు అది అందమైనదిగా కనిపించిందట. ఆ వృక్ష ఫలము హవ్వను ఆకర్షించింది. పాపము ప్రవేశించుటకు ముందు అందాన్ని బట్టి హవ్వ మోసపోయారండి. 2వ సమూయేలు 11వ అధ్యాయము 3వ వచనంలో బత్షెబ అందం తన భర్త ప్రాణానికి ఉరిగా మారింది. అబ్షాలోము అందగాడు అని వాక్యం సెలవిస్తుంది. అతని అందం అతని క్రియలలో లేనందున రాజు అయినటువంటి దావీదు అనగా తన తండ్రిని తరుముతూ తన క్రూర మార్గములో అతడు ఘోర మరణానికి గురైపోయాడు. సౌలు రాజు అందమైన వాడు కానీ అతడు దేవునికి అవిధేయతగా జీవిస్తూ అతని అందం అతనిని తప్పుడు ప్రవర్తనలో నడిపించుటకు, అతని అధికారం అతనిని పాడు చేయుటకు సౌలును ప్రేరేపించాయి. పరిశుద్ధ గ్రంథంలో శారా సుందరమైన స్త్రీగా మనకు కనబడుతూ ఉన్నారు. ఆమె
దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి స్త్రీ అండి. అందాన్ని బట్టి ఆమెను అబీమెలెకు రాజు తీసుకొని వెళ్ళిపోయిన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమెని అబ్రహాము గారి యొద్దకు చేర్చారు. దేవుడిచ్చిన అందాన్ని బట్టి ఆమె దేవునికి మహిమకరంగా జీవించింది. ఆమె విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారి భార్యగా ఏమాత్రము విశ్వాసములో తగ్గినది కాకుండా హెచ్చైనటువంటి స్థాయిలో ఆమె నిలబడ్డారు. మృతతుల్యమైనటువంటి ఆమె గర్భములో నుండి వాగ్దాన పుత్రుడు జన్మించడానికి పూర్ణమైన విశ్వాసాన్ని ఆమె కలిగి ఉంది. ఆమె బాహ్య అందము కంటే అంతరంగ అందం దేవుణ్ణి మరి ఎక్కువగా ఆకర్షించిందండి. దేవుడిచ్చిన అందాన్ని బట్టి దేవునిని ఆకర్షించే యథార్థత మనం కలిగి ఉండాలి. పాపాన్ని ప్రేరేపించే ఆకర్షణల వైపు తిరిగిపోకుండా దేవుని వాక్కును మన హృదయములో భద్రపరుచుకొనగలిగితే దేవుడు మనల్ని కనపరుస్తారు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడతారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో దేవుడు మనకు అందం ఇస్తే ఆ అందాన్ని బట్టి మనం దేవునిని మహిమపరిచేట్టుగా ఉన్నామా? లేదంటే మన అందాన్ని బట్టి, మన ఆలోచనలు బట్టి, మన ప్రవర్తనను బట్టి అపవాదికి మన జీవితంలో స్థానం ఇస్తున్నామా అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. వ్యక్తిగతంగా మనల్ని మనం స్వపరీక్ష చేసుకొనగలిగితే దేవునికి మనకున్నటువంటి సంబంధం మనం మాత్రమే తెలుసుకోగలమండి. మనం చేసే ప్రార్థనలు, మనం మాట్లాడే మాటలు అనేకులు వింటారు, భక్తి కలిగిన వారు అని ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా మన హృదయం దేవునికి దూరంగా ఉందా, దగ్గరగా ఉందా? మనం వేటిని బట్టి మోసపోతున్నాం, వేటిని బట్టి ప్రభుని హత్తుకోగలుగుతున్నాం అనే రెండు విషయాలపైన మనం ఆలోచన కలిగి ఉంటే మేలైన వాటి కొరకు మనం ప్రయాసపడతాం. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. పరిశుద్ధుడైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మరి యొక్క నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు, అందును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే వేకువజాము ఆరాధనలో పాల్గొంటున్నారో, వింటున్నారో ప్రతి ఒక్కరిపైన మీ యొక్క ఆత్మాభిషేకాన్ని కృమ్మరించండి. విశ్వాసముతో ప్రార్థిస్తున్న వారి జీవితంలో బలమైన కార్యాలు జరిగించండి. లోకమును జయించినటువంటి విజయము విశ్వాసమే అని మీరు మాట్లాడారు కనుక నా తండ్రి, మా జీవితాలలో శారావలే పరిపూర్ణమైనటువంటి విశ్వాసము మాలో ఉండుటకు కృపనివ్వండి. లోకంలో మీరు మాకిచ్చినటువంటి అందాన్ని బట్టి మీకు మేము దూరం కాకుండా, మూర్ఖత్వపు జీవితంలోనికి మేము వెళ్ళిపోకుండా, పాపాన్ని మేము కోరుకోకుండా మీతోనే జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మేము కలిగి ఉన్నటువంటి అందము నీ మహిమార్థమై మిమ్మల్ని ప్రకటించుటకు, అనేకులకు మాదిరిగా మేము జీవించుటకు మమ్మల్ని మేము సరిచేసుకునేటువంటి పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి. ప్రతి విషయంలోనూ మీ సన్నిధి సహవాసాన్ని దయచేయండి. ఈ దినమంతటిని బట్టి మీకు వందనాలు. ఎందరైతే ఈ దినాన ప్రత్యేకమైనటువంటి పనుల నిమిత్తమై వెళుతున్నారో అలాంటి వారందరికీ విజయాన్ని మీరు దయచేయండి. ఏ అవసరతల నిమిత్తమై ఉదయం లేవగానే కృంగిపోతున్నారో, ఆలోచనలతో బలహీనులు అవుతున్నారో అలాంటి వారిని బలపరచండి. కుటుంబ యజమానులకు క్షేమాన్ని ఇవ్వండి. క్షేమమైన ప్రయాణాలు వారికి దయచేయండి. వారి జీవితంలో ఆర్థిక పరిస్థితులను కొట్టివేసి వారికి మేలు జరిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. యజమానురాండ్రులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. గృహాలలో వారు చేసే పనులు, బయట చేసే పనుల్లో వారికి తోడుండండి. మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, దైవీకమైనటువంటి జ్ఞానాన్ని, గుణవతి అయినటువంటి భార్య లక్షణాలను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. యవ్వన బిడ్డలు కాలేజీకి వెళుతుండగా క్షేమాన్ని దయచేయండి. వారి అందాన్ని బట్టి వారు మోసపోకుండా అనేకులను వారు
పాపములోనికి నడిపించకుండా యవన బిడ్డల చుట్టూ ప్రత్యేకంగా ఆత్మీయ బిడ్డల చుట్టూ మీ కంచె వేయండి. వారిలో ఉన్నటువంటి పొరపాట్లను మీరు సరిచేయండి. యోసేపుల వలె ప్రత్యేకింపబడినట్లుగా వారికి మంచి జ్ఞానాన్ని, వివేకమును దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలు స్కూల్కు వెళుతుండగా ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి. భయంకరమైనటువంటి దుర్దినాలలో మేము ఉన్నాము కనుక మా కుటుంబాల చుట్టూ మీ కంచె వేయండి. మీ కాపుదలని దయచేయండి. ఆత్మీయంగా ఎందరైతే దూరం అయిపోతున్నారో, దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోతున్నారో అలాంటి వారికి మరి ఒక అవకాశాన్ని దయచేయండి. నీలో నిలిచి ఉండుట ఘనతకు కారణమని విషయాన్ని తెలుసుకొని ప్రభువా, మీ పాదాలను ఆశ్రయించేటువంటి ధన్యకరమైన జీవితాల వరకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ దినాన్న ఎందరైతే బర్త్డేస్ చేసుకుంటున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోనండి. నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని వారికి దయచేశారు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో వారిని ఎదుర్కొమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మ్యారేజెస్ ఎవరైతే జరుపుకుంటున్నారో వారికి క్షేమాన్ని దయచేయండి. వారు చేసుకుంటున్నటువంటి నాయన ప్రతి కార్యక్రమంలోనూ నాయన సరి అయినటువంటి ధన సమృద్ధిని వారికి దయచేయమని వేడుకుంటున్నాము. ఆ రీతిగానే మ్యారేజ్ డేలు ఎవరైతే చేసుకుంటున్నారో వారందరి జీవితాల్లో కూడా నూతనమైనటువంటి నాయన ద్వారాలను తెరవండి. వారు మునుపటి వలె కాకుండానట్లుగా నీ సన్నిధిలో బలము పొందుకొని ఆనందించుటకు కృపనివ్వండి. నూతనముగా గృహాలు కట్టుకునే వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారికి ధన సహాయాన్ని దయచేయండి. వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నములోనూ విషయాన్ని మీరు దయచేయండి ప్రభువా. ఆ రీతిగానే ఇంటర్వ్యూస్కి వెళ్ళే వారికి క్షేమాన్ని ఇవ్వండి. ఎందరైతే మరి ప్రభువా నిరుద్యోగం నుండి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు, ఆ బిడ్డలకు కూడా చక్కటి ఉద్యోగాలను మీరు దయచేయండి. ఉపాధి కొరకు ఎదురు చూస్తున్న వారికి సహాయాన్ని మీరు దయచేయండి. నూతన మందిరాలు కట్టడానికి ఎవరైతే సేవకులు ప్రయాసపడుతున్నారో అలాంటి వారికి కూడా సహాయమును దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఆత్మీయ బిడ్డలు ఎందరైతే బలము కలిగి పట్టుదలతో ఏ ప్రార్థనలు అయితే చేస్తున్నారో ఆ ప్రార్థనలన్నిటి నుండి నాయన వారందరినీ నేను విడిపించండి. ఆ కీడుల్ని తొలగించండి. వారు అడుగుతున్న ప్రతి సమస్య పైన వారికి విజయాన్ని ప్రకటించమని కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ దినమంతయు నీ సన్నిధి సహాయమును మాకు సమృద్ధిగా దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరీయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.